నేను ఇందాక పాత వీడియోలో ఒక 2-3 పాయింట్లు చెప్పడం మర్చిపోయినా. అయితే ఇందాక చెప్పినట్టు టెక్నాలజీ వాడుకోమని చెప్పిన కదా, మరి ఇందులో టిప్ ఏంటిది అని అంటే న్యూస్ పేపర్ సబ్స్క్రిప్షన్ అండి. న్యూస్ పేపర్ సబ్స్క్రిప్షను మీ ఇష్టం. హిందూ తీసుకుంటారా, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ తీసుకుంటారా, ఈనాడు తీసుకుంటారా, ఏదో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోండి కంపల్సరీ. గట్టిగా ఉంటే మేబీ 1000 రూపాయలు ఉంటుందేమో, 1000 రూపాయలు 1200 రూపాయలు ఉంటుందేమో. కానీ చాలా హెల్ప్ అవుతుంది, చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. న్యూస్ పేపర్ సబ్స్క్రిప్షను, మీ మొబైల్ సబ్స్క్రిప్షన్ అది కూడా. ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే, మీకు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ చూడాలనిపించినప్పుడు అది చూడకుండా ఇది చూడండి, న్యూస్ పేపర్ సబ్స్క్రిప్షన్ చూడండి. ఏదో ఒక న్యూస్ వస్తుంది, ఏదో ఒక న్యూస్. అండ్ ముఖ్యంగా హిందూ వాళ్ళు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా 1-2 అవర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జరిగిన న్యూస్, వై డూ హ్యావ్ టు వెయిట్ టిల్ టుమారో మార్నింగ్ 6 o'clock? ఇందాక జరిగిన 4 o'clock న్యూస్ 5:30కి న్యూస్ పేపర్లో వచ్చేస్తుంది. నువ్వు ఈరోజు చదివిన న్యూస్ ప్రిపేర్ అయి ఉన్నావనుకో, రేపు పొద్దున జరిగే క్లాస్లో ఇది యాడ్ అవుతుంది నీకు. అవునా కదా? అంటే ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ చేసుకోవాలి. మనం ఏదైతే చదువుతున్నామో దాంట్లోకి వెళ్ళి ఇది యాడ్ చేసుకోవాలి, ఈ పాయింట్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా చేయండి సార్. మీరు లాస్ట్లో అందరు ఏం చేస్తారంటే లాస్ట్లో వెళ్ళి పలానా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కరెంట్ అఫైర్స్ బుక్ ఇచ్చారు, మ్యాగజైన్ ఇచ్చారు అని అంటున్నారు. కానీ అది ప్రిలిమ్స్ వరకే మీకు హెల్ప్ అవుతుంది. అఫ్కోర్స్ అది హెల్ప్ అవుతుంది, నేను హెల్ప్ అవ్వదు అనట్లే. మీరు స్టాటిక్ సబ్జెక్ట్ చదివి మళ్ళీ లాస్ట్లో ఒక 1 month కూర్చొని గట్టిగా కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్స్ తీసుకొని చదివితే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్, హ్యాపీ. కానీ మెయిన్స్ రాయలేరు. ఎందుకు రాయలేరు మెయిన్స్ అంటే, మెయిన్స్ అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు. ప్రిలిమ్స్ ఏముందండి, వెరీ ఈజీ. 4 ఆప్షన్లు ఉంటాయి, అందులో ఏదో ఒక ఆప్షను కొట్టేస్తాం. మ్యాక్సిమము అంటే 25% సక్సెస్ అయితే ఉంది కదా అక్కడ ప్రిలిమ్స్లో. ఒక ఆన్సర్కి ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టినా కానీ 25% ప్రాబబిలిటీ అయితే ఉంది, 25% ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఉంది. కానీ మెయిన్స్ అట్లా కాదు. మెయిన్స్కి క్వశ్చన్ ఇస్తాడు అంతే, నువ్వు ఏదైనా రాయొచ్చు. ఒక క్వశ్చన్ ఇస్తాడు, దానికి నువ్వు ఏదైనా రాయొచ్చు. అది నీ యొక్క విచక్షణ, నీ దిమాగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఒక ఎర్లీ 90sలో అనుకుంటా, ఎర్లీ 90sలో యూపీఎస్సీ 3rd ర్యాంక్ వచ్చింది ఒక అతనికి. అప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే యూపీఎస్సీ మెయిన్స్లో క్వశ్చన్ సబ్జెక్ట్ జనరల్ ఎస్ఎల్లో ఎక్కడో, వాట్ ఈజ్ కరేజ్? 3rd ర్యాంకర్, నేను చెప్తున్నా 3rd ర్యాంకర్ వచ్చిన ఆయన. మీరు కావాలంటే కనుక్కోండి, యూపీఎస్సీ అప్పట్లో 1990sలో ఈ క్వశ్చన్ వచ్చిందా లేదా అనేది అప్పుడు చదివిన వాళ్ళే చెప్తారు. ఎర్లీ 90sలో నేను ప్రిపేర్ అయినప్పుడు నాకు మా సార్ చెప్పాడు. ఇప్పటికీ నాకు అది వింటుంటే నాకు గూస్ బంప్స్ అంటారు కదా, అట్లా అనిపిస్తుంది. వాడికి 3rd ర్యాంక్ వచ్చింది. వాట్ ఈజ్ కరేజ్ అని క్వశ్చన్ ఇస్తే లాంగ్ ఆన్సర్, అప్పుడు ఎంతుందో తెలియదు, 20 marks 50 marks తెలియదు. దానికి వాడు రాసిన ఆన్సర్ ఏం తెలుసా, దిస్ ఈజ్ కరేజ్ అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ క్వశ్చన్ వాడు ఏం రాయలేదు, హీ రోట్ వాట్ ఈజ్ కరేజ్ అంటే దిస్ ఈజ్ కరేజ్ అని చెప్పి వెళ్ళిపోయాడండి. మనకి 3rd ర్యాంక్ వచ్చింది. అఫ్కోర్స్ వాడు మిగతాయి అన్నీ రాస్తుంటాడు ఖచ్చితంగా, మిగతాయి రాయకపోతే ఈ ఒక్కదానికి రాదు కదా. ఎట్లుందండి ఒకసారి పేపర్ ఆలోచించండి. నువ్వు పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఒక ఆన్సర్ షీట్లో ఒక ఎవాల్యుయేటర్ ఒక ఆన్సరు దిస్ ఈజ్ కరేజ్ అని వాడు రాసిండంటే వాడి యొక్క పర్సనాలిటీ ఏమై ఉంటుందో మీరు ఆలోచించండి. వాడు ఏం ఆలోచిస్తాడో ఎవాల్యుయేటర్, ఎవడరా వీడు అసలు వీడిని చూడాలని ఉంటుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ యాటిట్యూడ్ అంటున్నా. ఈ యాటిట్యూడ్ అనేది మనము ఓవర్ నైట్లో డెవలప్ చేసుకోలేము. ఇది ఒక
కంటిన్యూస్ ఫ్లోలో రావాలి. చిన్నప్పటి నుంచో లేకపోతే మనం పెరుగుతున్న వాతావరణం నుంచో రావాలి. యాటిట్యూడ్ అనేది అట్లా రావాలి. మెయిన్స్కి కూడా నీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి కూడా యాటిట్యూడ్ కావాలండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా యాటిట్యూడ్ కావాలి, చాలా ఇంపార్టెంట్. అది ఓవర్ నైట్ గుడ్డి బట్టి కొడితే రాయలేరు, గుడ్డి బట్టి కొడితే రాయలేరు ఆన్సర్స్. అండ్ మెయిన్స్ కూడా ఎవరు కూడా మీరు కొన్ని హిస్టారికల్ వదిలేద్దాం. హిస్టారికల్ సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గాంధార ఆర్ట్ అన్నాం అనుకో, దాంట్లో మనం ఏం యాటిట్యూడ్ చూపెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు బుద్ధిజంకి మహావీరిజంకి జైనిజంకి తేడా అడిగితే దాంట్లో యాటిట్యూడ్ చూపెట్టాల్సిన అవసరం లేదు. కానీ మిగతా సబ్జెక్ట్స్లో చూపెట్టవచ్చు కదా. జనరల్ ఎస్ఏలో చూపెట్టవచ్చు, పాలిటీలో చూపెట్టవచ్చు, సైన్స్ అండ్ టెక్లో చూపెట్టవచ్చు, కొంచెమైనా చూపెట్టవచ్చు కదా. మీరు రాసే స్టైల్ అంటే యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ వే ఆఫ్ అరగెన్స్. మీ స్టైల్ ఉంటుంది చూసారా, అది అంటున్నా, దాని గురించి అంటున్నాను అనమాట. సో ఈ మెయిన్స్కి కావాల్సింది ఏంటంటే యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ ఎట్లా డెవలప్ అవుతుంది అంటే మీకు కంటెంట్ ఉండాలి, సబ్జెక్టు ఉండాల్సిందే ఖచ్చితంగా. నేను ఇందాక చెప్పినట్టు థర్డ్ ర్యాంక్ అతను చెప్పినట్టు వాడికి కంటెంట్ ఉంది, కంటెంట్తో పాటు పర్ఫెక్ట్ యాటిట్యూడ్ ఉందండి. ఈ గాట్ థర్డ్ ర్యాంక్. సో ఆ కంటెంట్ డెవలప్ చేసుకుంటూ మీరు మెయిన్స్కి ప్రిపేర్ అయితే యూ విల్ రైట్ బ్యూటిఫుల్ ఆన్సర్స్ రాస్తారు. పేపరు వాడు కరెక్షన్ చేసేటోడు నీ పేపర్ తీసి పక్కన పెట్టాలా, అరే ఈ పేపర్ ఇట్లా కాదు, ఇది ఎంజాయ్ చేస్తూ కరెక్షన్ చేద్దాం అని వాడు ఫీల్ అవ్వాలి. అట్లా రాయాలి పేపర్. మీరు ఊహిస్తున్నారా ఎప్పుడైనా? అలా ఆలోచించండి. ఇన్విజిలేటర్ గాడు అసలు నీ ఆన్సర్స్ చూసి అరే రే ఈ పేపర్ ఇట్లా ఆగమాగం చేసే పేపర్ కాదు ఇది, దీని కథ వేరు, ఇది మధ్యాహ్నం తిన్నాక కూర్చుంటా దీని మీద అని, లేకపోతే సాయంత్రం కూర్చుంటా, దీనికి సెపరేట్ టైం ఇస్తా అని వాడికి అనిపించింది అనుకో, మీ గ్రూప్ 1 రాకపోయినా పర్వాలేదు, యూ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ మోర్ దాన్ గ్రూప్ 1 ఎగ్జామ్. అట్లా ఉండాలంటున్నా. దట్ ఈస్ కాల్డ్, నేను అందుకోసం చెప్తున్నాను అనమాట. ఇది ఓవర్ నైట్ డెవలప్ కాదండి, ఓవర్ నైట్ డెవలప్ కాదు. మీరు దీనికోసం ప్రిపేర్ అవ్వాలి. మీరు ఇప్పుడైతే స్టార్ట్ చేశారు కదా, చాలామంది 20s ఉన్నారు, 30s ఉన్నారు, ఎవరైతే గట్టిగా కూర్చుంటున్నారో ఇది ప్రిపేర్ అవ్వండి. మీరు ఎగ్జామ్లోనే కాదు, అంటే మీరు ఒక గ్రూప్ 1 రాస్తారు అంటే మీరు బయట ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కూడా వాడికి అనిపించాలి, అబ్బో వీడు ఖతర్నాక్ ఉన్నాడు, వీడికి సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంది అనిపించాలి. తెలియకుండానే మనం చెప్పగలగాలన్నమాట, నాతో పెట్టుకోకరా బాబు, నా సబ్జెక్ట్ వేరు. అట్లా అది మనం చేయాలండి. దట్ ఈజ్ వాట్ ఐ యామ్ ట్రయింగ్ టు టెల్. అదండి, నేను ఇందాక ఈ పాయింట్ మిస్ అయినా, అందుకోసం మళ్ళీ యాడ్ చేస్తున్నా. సో సబ్స్క్రిప్షన్స్ తీసుకోండి, న్యూస్ పేపర్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, నోటిఫికేషన్స్ పెట్టుకోండి. ఏదైనా న్యూస్ రాగానే చూడండి, మినిమం అట్లీస్ట్ ఏం జరుగుతుందో చూడండి. నేను దానిలో డీప్ డైవ్ చేసి దుంకుమన్నట్లేదు, అట్లీస్ట్ బేసిక్స్. మళ్ళీ అట్లనే ఇది కాదు, బండి సంజయ్ పోయి కేటీఆర్ తిట్టిండు, కేటీఆర్ పోయి రేవంత్ రెడ్డిని తిట్టిండు, ఇవ్వంటలేదు. ఈ పాలిటిక్స్ కాదు, సబ్జెక్ట్ పరంగా నేను మాట్లాడుతున్నా. ఈ వాళ్ళు వీళ్ళని విమర్శించారు, వీళ్ళు వాళ్ళని విమర్శించారు, ఇది కాదండి. సబ్జెక్ట్ పరంగా చూడండి, నోట్ చేసుకోండి, డిస్కస్ చేయండి. మీ మొబైల్లో స్నాప్షాట్స్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, గ్యాలరీలో సేవ్ చేసుకోండి. అంతేగాని గ్యాలరీలో ఒకటే సెల్ఫీ 10 సార్లు తీసుకొని వాడితో ఫోటో వీడితో ఫోటో ఆ సెల్ఫీలు తీసుకోవడం కాదు. ఇప్పుడు అవసరం లేదు. ఆ సెల్ఫీలు అవసరం కంటే కూడా మీ యొక్క సబ్జెక్ట్ అవసరం చాలా ఉంది. ఎందుకంటే గ్యాలరీలో మీరు ఎప్పుడైతే స్నాప్షాట్స్ తీసుకుంటారో, మీరు ఖాళీకి కూర్చున్నప్పుడు ఉత్తగా ఇట్లా అంటే కూడా మీరు రివిజన్ అయిపోతుంది. రివిజన్ మీ ఫ్రెండ్ గాడు అరే 10 నిమిషాలు వస్తా అన్నాడు అనుకో, నువ్వు 10 నిమిషాలు కాదు మామ, అర్ధగంట తీసుకో, ఈ లోపల నాకు ఒక 1 రౌండ్ ఆఫ్ రివిజన్ అయిపోద్దని మొబైల్ చేసుకొని రివిజన్ చేసుకోవచ్చు. జస్ట్ గ్యాలరీని నువ్వు సర్ఫ్ చేస్తేనే చాలు, నీ రివిజన్ అయిపోతుంది. అవునా కదా? మరి ఇట్లా చెప్తున్నా, ఇట్లాంటి టెక్నిక్స్ అండి, దీస్ ఆర్ ద టెక్నిక్స్. నువ్వు నీ ఫ్రెండ్ కోసం అర్ధగంట వెయిట్ చేసి ఒక 150 రీల్స్ చూసే బదులు అదే అర్ధగంటలో ఒక పాలిటీ ఒక 2-3 యూనిట్స్ నీకు రివిజన్ అయిపోతుంది కదా, కాదంటారా? ఆలోచించండి మీరే. నేను చెప్పిన పాయింట్స్లో ఎంతవరకు నిజం ఉందో, ఎంతవరకు వాస్తవం, ఎంత అవాస్తవం ఉందో మీరే ఆలోచించి కింద కామెంట్ చేయండి. అదండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. ఇప్పటికే లేట్ అయిందండి, థ్యాంక్స్ అగైన్.